మెగా అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. సరిపోట్లా. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు టు ఆర్ మెగాస్టార్. ఏంటి 60 అని వేశారు అక్కడ. ఆయన 150th ఫిలింకి ఫస్ట్ స్టెప్ వేసేసరికి అందరూ ఆ 60 మర్చిపోతారు. ఆయన జస్ట్ దిగి అలా అని అంటే 60 గాన్ గాన్ ఇన్ 60 seconds కూడా, గాన్ ఇన్ 6 frames. దేవుడా, నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే చిరంజీవి గారు అక్కడే ఎదురుగా ఉన్నారు. డాన్సా? నటరాజ్ ముందు కోతి కుప్పు గంతులు వేసినట్టు ఉంటుంది. నాకు ఒకటే అనిపిస్తుంది, వెళ్ళిపోయే ముందు ఒకే ఒక మాట చెప్తాను. చాలామంది హీరోలు ఉంటారు, వాళ్ళకి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ నాకు తెలిసి ప్రపంచంలో ఏ యాక్టర్కి వాళ్ళ ఫ్యాన్స్ ఇంత పెద్ద ఫంక్షన్ చేయటం అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఏ హీరోకి దక్కని క్రెడిట్ కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు. ఏ హీరోకండి? ఏంటి జోకా? ఇంత పెద్ద ఫంక్షను, ఇంత పెద్ద హాలు, ఇన్ని లక్షలు, ఇన్ని లైట్లు, ఇంత పెద్ద ప్రోగ్రామ్, ఆల్మోస్ట్ మీ ఆడియో ఫంక్షన్ కూడా ఈ లెవెల్లో చేయము. ఈ లెవెల్లో ఏ ఫ్యాన్స్ చేస్తారండి? ఏ ఫ్యాన్స్ చేస్తారు? నిజంగా ఓన్లీ మెగా ఫ్యాన్స్ ఒక్కలే చేయగలరు ఇది. అండ్ అలాంటి మెగా ఫ్యాన్స్కి మమ్మల్ని ఇన్నేళ్ళు సపోర్ట్ చేసినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కువ మాట్లాడినట్టు వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ. బన్నీ వెళ్ళే ముందు, అవార్డ్స్ ఇచ్చే ముందు, చిరంజీవి గారి డైలాగ్లో మీకు ఇష్టమైనటువంటి ఒక డైలాగ్ లేదా ఎనీ డైలాగ్? చేయి చూసి అంత రఫ్గా ఉందా? రఫ్ ఆడిచ్చేస్తాను. అంటే నేను చెప్పిన ఆ డైలాగ్ పంచరాదు, చిరంజీవి గారే చెప్పాలి. బన్నీ, నువ్వు ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పినట్లేదు. నేను డైలాగ్ అడిగినందుకు నాకేదో ఇచ్చినట్టుగా ఉంది. ఓకే, మరి డైలాగ్ విన్నాము. ఏదైనా ఒక్క స్టెప్, నేను అడగట్లేదు, వాళ్ళు అడుగుతున్నారు. స్టెప్కి మైక్ అక్కర్లేదుగా, పాట ఉంటే చాలు. ఏమండి, టకాల్మని వేసేస్తే డ్యాన్స్ నాకు ఒకటే భయం ఏంటంటే నేను ఎంత బ్యాడ్ డాన్సర్ అందరికి తెలిసిపోద్దని భయం. కొంచెం అర్థం చేసుకోండి సుమా గారు, పిల్లలు ఉన్నవాడిని. చాలామంది పిల్లలు, పెళ్ళైన వాళ్ళు మీ డాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. క్యాన్ వి హ్యావ్ సమ్ మ్యూజిక్ ప్లీజ్? మ్యూజిక్. బన్నీ ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? బన్నీ స్టెప్ అయిపోయింది, కళ్ళు తెరవచ్చు. నేను నిజంగా భయం వేసి, నేను ఇంతమంది ఆడియన్స్ భయపడలే, అక్కడ చూసే చిరంజీవి గారి గురించి భయపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ, దట్ వాజ్ సింప్లీ సూపర్. ఇంత పెద్ద స్టార్ అయినా, మీరు ఇన్ని డాన్సులు చేస్తున్నా, ఇంకా మీకు చిరంజీవి గారి పట్ల ఉండేటువంటి ఆ భక్తో, భయమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ అభిమానం, ప్రాణం. ఏదైనా ఒక విషయం చెప్పమంటే మాత్రం ఒక విషయం అయితే ఉంది. నాకు చిరంజీవి గారి వల్ల జరిగిన లాస్ ఒకే ఒకసారి నా లైఫ్లో.
ఒకసారి 25,000 పోగొట్టుకున్నాను. ఎలా పోగొట్టుకున్నానంటే చిరంజీవి గారు వీణ స్టెప్ వేసేప్పుడు పక్కన సోనాలి బెండ్రే ఉందని ఒకడ. నేను 17 సార్లు సినిమా చూసా, లేదు చిరంజీవి గారు సోలోగా చేస్తూ ఉంటారని నేను. అంటే 17సారి ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూస్తే నేను 17 సార్లు చిరంజీవి గారిని చూసా. బ్లాక్ ప్యాంటు రెడ్ చక్క వేసుకుని చిరంజీవి గారినే చూశాను, కానీ టింగ్ అంటే పక్కన చూసి సోనాలి బెండ్రే అసలు ఉందనుగా నా మైండ్లో కూడా లేసి 25,000 పోగొట్టుకున్నాను. అది తప్ప ఇంకేదీ లేదు. థ్యాంక్ యూ. అర్జున్, సరిగ్గా ఈ ప్రాబ్లం మీ విషయంలో కూడా రిపీట్ అవ్వకూడదని చెప్పి రేస్ గుర్రం సినిమాలో శృతి హాసన్ని మీ ఒళ్ళోనే కూర్చోబెట్టేశారు. అండ్ ఫర్ ద మొమెంటో ప్లీజ్. మా అన్నయ్య అంటే నాకు ఎంత ప్రేమ అంటే ఎంత ఇష్టం అంటే, అన్నయ్య గురించి ఎవడన్నా నెగిటివ్ మాడితే లాగి దౌడమే కొడతాను ఈ రోజు కూడా. కానీ అంటే మీకు తెలియాలి, ఇప్పుడు చెప్పలే ఈ మాట, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే అంటే మా అన్నయ్యనంటే ఎవడు తట్టుకోలేను. మా నాన్న అంటే ఏ కొడుకు తండ్రిని అంటే తట్టుకోలేడు, అలాగే మా అన్నయ్యనంటే ఒక కొడుకులాగా నేను.